అంతిమంగా న్యాయమే గెలిచింది. సత్యంబాబు విడుదలయ్యాడు. ఆయిషా హత్య కేసులో చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా బయటకు అడుగుపెట్టాడు. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. చూసుకోకండి తీసుకెళ్ళిపోండి అక్కడ మాట్లాడుతుంటే కుర్రోడు తల్లికి మంచి పని. జైలు నుంచి బయటకొచ్చిన సత్యంబాబు ఉద్వేగంగా మాట్లాడాడు. అంతిమంగా న్యాయమే గెలిచిందన్నాడు. తన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది దేవుడిచ్చిన తీర్పు. న్యాయం గెలిచింది. న్యాయం నా పక్షానే ఉంది. కానీ నేను నా యొక్క కేసులో ఫస్ట్ కాడి నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా నిండు కృతజ్ఞత కలిగి ఉంటున్నాను ఏమండి. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆయిషా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నారు. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను కాదని చెప్తూనే ఉన్నారు. మొదటగా ఈ కేసులో మొదటి నుంచి నన్ను బాగా ఫాలో అయ్యేది, నన్ను బాగా అంటే నేను నిర్దోషిని అంటే ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడానికి మెయిన్ కావాల్సింది ప్రతి ఒక్కటి మీడియా కావాలి. మీడియా లేకపోతే జనాల దృష్టిలో నేను నిర్దోషి, ఇతను నిర్దోషి అంటే ఇతను అంటే ఏ తప్పు చేయలేదు అని తెలియాలంటే జనాల దృష్టిలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మీడియా కావాలి. మీడియాను చాలా వాటికి మొదటి నుంచి నన్ను అరెస్ట్ చేసిన కాడి నుంచి కానివ్వండి, శిక్ష పడ్డ కాడి నుంచి కానివ్వండి, ఈరోజు జడ్జిమెంటు వాటికి కూడా మీడియా నాకు చాలా సపోర్ట్ తెలియపరిచిందండి. మరి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా. జైలు నుంచి బయటకొచ్చిన తనపై చాలా బాధ్యతలున్నాయన్నాడు సత్యంబాబు. తల్లిని, చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. 8 ఏళ్లుగా కోల్పోయిన జీవితాన్ని ఎవరూ తిరిగివ్వలేరని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యంబాబు. నేను ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే, నా కుటుంబం నేను వచ్చేటప్పుడు చాలా దీనావస్థలో ఉంది. నా కుటుంబం నేను లేకపోతే నా తల్లి ఎంత దీనావస్థలో ఉందో కూడా అది నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు అండి. కానీ నేను ఈ జైలుకి వచ్చిన కాడి నుంచి నా తల్లి కూలి పని చేసుకొని నా చెల్లెల్ని చదివించి కొంచెం మాకు తగ్గ స్థాయిలోకి నా చెల్లెల్ని కొంచెం తీసుకొచ్చింది. నా తల్లి యొక్క రుణాన్ని నేను మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తల్లి జన్మనిచ్చింది, ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తల్లి నేను జైలుకి వచ్చిన కాడి నుంచి తిరగని రోజు లేదండి. నా తల్లి నా కోసం ఎంత తాపత్రయపడదో, కన్న పేగు ఎలాగుంటుందో. 9 సంవత్సరాలు నా తల్లి యొక్క చేతి స్పర్శకు దూరం అయ్యానండి. 9 సంవత్సరాలు నా తల్లి చేతితో ముద్ద అన్నం తినక దూరం అయ్యాను. ఈరోజు నా తల్లి యొక్క చేతి స్పర్శ ఈరోజు నేను తాకగలిగాను. తర్వాత నా చెల్లెలకి పెళ్లి చేసే బాధ్యత నా మీద ఉన్నది. తర్వాత నా తల్లి యొక్క పోషణ, సంరక్షణ మొత్తం నా మీద. ఇక ఆయిషా మీరా కుటుంబానికి కూడా న్యాయం జరగాలన్నారు సత్యంబాబు. అప్పట్లో తాను అప్రూవర్గా మారినట్టు బయటకొచ్చిన వీడియో కూడా కల్పితమే అన్నాడు సత్యంబాబు. అప్పటి ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని తనను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. వాళ్ళు ఫస్ట్ కాడి నుంచి సత్యంబాబు కాదు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రిని అడిగినా కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సత్యంబాబు నిర్దోషి అని చెప్తారు. నిన్న వాళ్ళ అమ్మగారు పేపర్లో స్టేట్మెంట్ చూసి నేను ఎంతో దుఃఖించాను. కానీ ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడ్డారో నేను పేపర్లో చూసిన తర్వాత నేను అంతగా చాలా దుఃఖపడ్డానండి. కానీ చాలా చింతించాల్సిన విషయం. వీడియో రికార్డ్ అయిందంటే మనకు తెలుసు. మన సినిమాలో చూస్తాం, సినిమాలో వెనకాల వాయిస్ వినబడితే వీళ్ళ నోటి పెదవులు కడిగిస్తారు. మీరు గమనించండి ఒకసారి ఆ వీడియోని కూడా చాలా స్పష్టంగా, క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి ఒకసారి. నేనే మాట్లాడారు, నేనే చేశాను అంటున్నారు కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ పెదవుల కదిలింపు ఎలాగుందో మీరు అందరూ ఒక్కసారి చూడండి.
చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది, మీలో ఒక స్పందన వస్తుంది. సత్యం బాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. కుర్రోడు తల్లికి మంచి పని దండ పెట్టుకోరా బాబు. చాలా కుర్రోడు బాగా అవుతూనే నడుపుతున్నాడు.